హలో ఆల్, దిస్ ఈస్ డాక్టర్ ఆయిషా. ఈరోజు నేను మీకు ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ డిసీజ్ గురించి చెప్తాను. అదేంటంటే ఏవియన్. చాలామందికి తెలిసే ఉంటుంది. వాస్కులర్ నెక్రోసిస్ అని అంటారనమాట. అంటే బాగా నొప్పి వస్తూ ఉంటుంది. కాలు తీసి కాలు మళ్ళీ పెట్టాలి, నడవాలి అంటే కూడా చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. వాస్కులర్ నెక్రోసిస్ అంటే ఏంటి? దీని ట్రీట్మెంట్ ఏంటి? ఎలా ఉంటుంది? ఇవన్నీ చూసుకున్నట్టయితే ఇది మోస్ట్‌లీ ఎవరిలో ఎక్కువగా వస్తూ ఉంటుంది అంటే, ఆల్కహాల్ అబ్యూస్ చేసే వాళ్ళకి గానీ, లేదంటే ఏదన్నా డిసీజ్ వల్ల స్టెరాయిడ్స్ ఎక్కువగా వాడడం. ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే మనం కోవిడ్ టైంలో ఎక్కువగా స్టెరాయిడ్స్ వాడేశారు. సో, ఆఫ్టర్ కోవిడ్ వచ్చి మళ్ళీ తగ్గిన తర్వాత ఇలా కాళ్ళు అవి నొప్పి ఎక్కువగా ఉండటం, ఇలా అంటే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్‌లో ఈ ఏవియన్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుందనమాట. అంతేకాకుండా ఇంకా గౌచర్స్ డిసీజ్ అని, పర్టీస్ డిసీజ్ అని, సికిల్ సెల్ అనీమియా అని ఇలాంటి కొన్ని డిసీజుల్ వల్ల కూడా ఏవియన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో, మోస్ట్‌లీ ఎక్కడ ఎక్కువగా వస్తుంది అంటే హెడ్ ఆఫ్ ది ఫీమర్ అనమాట. ఫీమర్ అంటే ఏంటంటే తుంటి ఎముక లేకపోతే తొడ ఎముక అనేసి అంటూ ఉంటారు కదా! సో, ఈ తొడ ఎముక హెడ్ దగ్గర మనకి నెక్రోసిస్ అయిపోతూ ఉంటుంది. ఫ్రాక్చర్ అయినప్పుడు గానీ, ట్రామాటిక్ కాజెస్‌లో ఈ స్టెరాయిడ్స్ ఇందాక చెప్పిన కొన్ని డిసీజెస్‌లో ఏమవుతుందంటే, ఈ నెక్ ఆఫ్ ది ఫీమర్ దగ్గర అంటే ఫీమర్ నెక్ దగ్గర నుంచి ఏదైనా ఫ్రాక్చర్ అయినట్టయితే ఆ హెడ్‌కి రక్త ప్రసరణ ఆగిపోయినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎముక చచ్చిపోతుంది. నెక్రోసిస్ జరుగుతుందనమాట. సో, అప్పుడు మనకి విపరీతంగా నొప్పొస్తూ ఉంటుంది. అంతే కాకుండా ప్రాక్సిమల్ పోల్ ఆఫ్ స్కెఫాయిడ్ అనేసి అంటారనమాట. అంటే స్కెఫాయిడ్ అంటే ఏంటంటే, మనకి మణికట్టు దగ్గర కొన్ని ఎముకలు ఉంటాయి. వాటిలో ఈ ఈ బొటనవేలు దగ్గర ఇలా తీసినట్టయితే ఇక్కడ ఒక గ్రూవ్ లాగా కనిపిస్తుంది కదా! దీన్ని అనటామికల్ స్నబ్ బాక్స్ అని అంటారు. దాని కింద దగ్గర ఉండే ఎముక స్కెఫాయిడ్ అనే ఎముక ఒకటి ఉంటుందనమాట. సో, ఈ స్కెఫాయిడ్ కూడా నెక్రోసిస్‌కి గురవుతుంది ఏవియన్ ఉన్నప్పుడు. అంతేకాకుండా మన ఫూట్ ఎముకల్లో టాలస్ అని ఒక ఎముక ఉంటుంది. అది కూడా అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో, ఫీమరు, స్కెఫాయిడ్ ఇంకా టాలస్. ఇప్పుడు ఏమవుతుందంటే ఆ నెక్రోసిస్ జరగడం వల్ల విపరీతమైన నొప్పి ఉంటుంది. దీంట్లో గ్రేడ్స్ ఉంటాయి మళ్ళీ ఏవియన్‌లో 1, 2, 3, 4 ఇలా గ్రేడ్స్ ఉన్నప్పుడు 1, 2 గ్రేడ్స్‌లో వచ్చేసరికి మనకి ఎక్స్‌రేలో చూసుకున్నట్టయితే నార్మల్ గానే కనిపిస్తుందనమాట. మనకి ఏవియన్ ఉన్నట్టు తెలియదు. సో, అప్పుడేం చేస్తాము అంటే ఎంఆర్ఐ చేసి చూసుకున్నట్టయితే మనకి క్లియర్‌గా తెలిసిపోతుంది. దీనికి మోస్ట్‌లీ రెస్ట్‌లో ఉండాలని చెప్తాను. పేషెంట్ రిపిటేటివ్‌గా ఏం పని చేయకూడదు, కింద కూర్చోకూడదు, మెట్లెక్కకూడదు అండ్ కొంచెం బరువు పనులేం చేయకుండా జాగ్రత్తగా ఉండాలి. సో, ఇలాంటి రెస్ట్ బాగా తీసుకొని, బాగా ఫుడ్, కాల్షియం ఉన్న ఫుడ్ ఇవన్నీ తీసుకుంటూ కొంచెం నొప్పి దాంతో పాటు డాక్టర్ ఇచ్చిన మందులు వాడుకుంటూ కొంచెం నొప్పి తగ్గాక ఎక్సర్‌సైజులు, ఫిజియోథెరపీలు ఇవన్నీ చేసుకున్నట్టయితే తగ్గుతుంది. అలా కాదు కొంచెం ఎక్స్‌ట్రీమ్ లెవెల్స్ అంటే 3 ఆర్ 4థ్ లెవెల్‌కి అలా వెళ్ళిపోయినట్టయితే అప్పుడు ఆ బోన్‌ని గ్రాఫ్టింగ్ చేయడం గానీ, అక్కడ నుంచి లేకపోతే అది టోటల్ హిప్ రీప్లేస్‌మెంట్ చేయడం గానీ, ఇలా ఏదన్నా సివియర్ కండిషన్స్‌లో చేసుకొని తగ్గించుకునే అవకాశం ఉంటుందనమాట. సో, మా అడ్వైజ్ ఏంటంటే ఏదన్నా నొప్పి వస్తుంది, కాళ్ళు గానీ, ఎముక దగ్గర గానీ ఏ నొప్పి వస్తున్నా కూడా నెగ్లెక్ట్ చేయకుండా డాక్టర్‌కి చూపించుకోవడం ఇంపార్టెంట్. చాలామంది ఎన్ని రోజుల నుంచి నొప్పుంది అంటే చాలా రోజులుగానే ఉంది అని చెప్తూ ఉంటారు. ఎన్నాళ్ళు అంటే నెలలు, సంవత్సరాలు అప్పటినుంచి నొప్పుందంటే మరి అప్పటి నుంచి ఏం చూపించుకోలేదు అంటే నేను ఒకదాన్ని రాలేకపోయాను. మా ఊరు చాలా దూరం. సో, ఇలాంటి రీజన్స్ చెప్తూ ఉంటారు. సో, ఏదైనా సరే మనం తొందరగా ట్రీట్మెంట్ ఇచ్చినట్టయితే అండ్ బెటర్‌మెంట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువుంటాయి కాబట్టి ఏ డిసీజ్ అయినా సరే నెగ్లెక్ట్ చేయకుండా తొందరగా హాస్పిటల్‌కెళ్ళి చూపించుకోవడం బెటర్. సో, హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుందని అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్.